Hello viewers, good morning. Welcome back to Tally Lokesh YouTube channel. సో టుడే మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అంటే టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో ఆల్ ట్రాన్సాక్షన్స్ని మనము ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. లెడ్జెస్ ఐటమ్స్ కాకుండా టోటల్ ఆల్ ఓచర్స్ అంటే పేమెంట్ కానీ రెసిప్ట్ కానీ పర్చేస్ కానీ సేల్ కానీ ఇలాంటివి ఆల్ ట్రాన్సాక్షన్స్ ఓచర్స్ని ఒక కంపెనీ నుంచి వేరొక కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి ఆల్రెడీ మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్యా ట్రేడర్స్ అనే కంపెనీని నేను ఓపెన్ చేశాను. దీంట్లో ఆల్రెడీ డే బుక్లో వెళ్తే ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా మనకి ఆల్టర్లోకి వెళ్తే లెడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఐటమ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి, ఆల్ ఓచర్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్గా ఒక న్యూ కంపెనీ తీసుకొని ఆ న్యూ కంపెనీలోకి ఆల్మోస్ట్ అన్ని ఓచర్స్ ఆల్ ఓచర్స్ అన్నీ వచ్చే విధంగా మనం సెట్టింగ్ ఎలా చేయాలి ఈ టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్ అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. ఇప్పుడు నేను న్యూ కంపెనీ తీసుకుంటాను ఒకటి. ఓకేనా, ఇక్కడ కంపెనీలోకి వెళ్తున్నాను. క్రియేట్, ఇక్కడ వచ్చేసి రజనీ ట్రేడర్స్ అనేది ఒక న్యూ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ. ఈ సెకండ్ వన్ నో పెట్టేసి రిమైనింగ్ అన్ని ఎస్లో ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా న్యూ కంపెనీ కాబట్టి జిఎస్టీ నెంబర్ అనేది మీ రియల్ లైఫ్లో ఇచ్చుకోండి. ఇక్కడ నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఆన్ స్క్రీన్ మీదనే 2 కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు రజనీ ట్రేడర్స్లో మనం చూసుకుంటే ఎలాంటి లెడ్జెస్ని మనం క్రియేట్ చేయలేదు. చూడండి, క్యాష్ ప్రాఫిట్ తప్ప ఏం లేవు. అదేవిధంగా స్టాక్ ఐటమ్స్ కూడా ఎంటీగా ఉన్నాయి, యూనిట్స్ ఆఫ్ ఎంటీగా ఉన్నాయి, స్టాక్ గ్రూప్స్ ఎంటీగా ఉన్నాయి. అదేవిధంగా డే బుక్లో వెళ్తే అన్నీ ఎంటీగా ఉన్నాయి. ఈ కంపెనీలో ఎలాంటి లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ ఓచర్స్ కానీ మనం క్రియేట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను లాస్యా ట్రేడర్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఈ కంపెనీ పైకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, లాస్యా ట్రేడర్స్లో 1 ఏప్రిల్ 20 అంటే దీంట్లో ఆల్రెడీ ఓచర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓచర్స్ అన్నిటినీ ఈ రజనీ ట్రేడర్స్ అనే కంపెనీలోకి న్యూ కంపెనీలోకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూస్తాం. ఓకే, ఫస్ట్ లాస్యా ట్రేడర్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ కంపెనీలో ఉండే డేటాని మనం రజనీ ట్రేడర్స్ కంపెనీలోకి తెప్పిస్తున్నాం అనమాట. అందుకు ఫస్ట్ మనం లాస్యా ట్రేడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి. ఒకవేళ లెడ్జెస్ ఐటమ్స్ స్టాక్ గ్రూప్స్ అవైతే మాస్టర్స్ తీసుకోవాలి. కానీ మనం ఓచర్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి ట్రాన్సాక్షన్స్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ ఓచర్ ఎంట్రీస్ ఆల్ ఓచర్స్, ఇంక్లూడ్ డిపెండెంట్ మాస్టర్స్, తర్వాత ఫైల్ ఫార్మాట్ XML డేటా ఇంటర్చేంజ్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ ఎఫ్ క్రిష్ అనే దాంట్లో ఉంది, ఫైల్ నేమ్ transactions.xml వస్తుంది. ఒకవేళ మాస్టర్స్ అయితే ఏమొస్తుంది, masters.xml వస్తుంది. ఒకసారి కన్ఫిగర్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి టోటల్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ అక్కడ కనబడతాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా కావాలంటే షో మోర్ ఇస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా చూపిస్తాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ పాత్ లోకల్ డ్రైవ్ ఎఫ్ క్రిష్ అనే ఫోల్డర్ ఉందనమాట. ఆ ఫోల్డర్లో వెళ్ళి ఈ యొక్క transactions.xml అనే పాత్ అక్కడ వెళ్ళి పడిపోతుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంది ఇన్క్లూడ్ డిపెండెంట్ ఆప్షన్స్, ఈ ఆప్షన్ ఎస్ వేయచ్చు. ఓకేనా, ఎస్ వేయండి, ఎస్కేప్ ఇచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను కన్ఫిగర్ ఇస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను కదా, చూపించాను. ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. ఓకే, సెండ్ చేసిన తర్వాత అక్కడ transactions.xml అనే ఫైల్ వెళ్ళి అక్కడ వెళ్ళి అది పడిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్దాం. సిస్టంలోకి వెళ్తున్నాను. దిస్ పీసీలో న్యూ వాల్యూమ్ ఈ, న్యూ వాల్యూమ్ ఎఫ్ ఉంది. నేను న్యూ వాల్యూమ్ ఎఫ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్రిష్ అనేదే కదా మనం చెప్పాము. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్స్ అనే పాత్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఇక్కడికి వచ్చి అది పడిపోయింది అనమాట.
ఇప్పుడు దీని యొక్క పాత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్రిస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి స్లాష్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని Ctrl+C ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు టాలీలోకి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు రజనీ ట్రేడర్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రజనీ ట్రేడర్స్ అనే కంపెనీ మనకి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్, ఓకే, ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆ పాత్ని పేస్ట్ చేయండి, Ctrl+V, ఓకేనా, ఎంటర్. చూసారా, డేటా అంతా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, రజనీ ట్రేడర్స్లో కూడా 1/4 ఏప్రిల్ ఉంది. ఇప్పుడు రజనీ ట్రేడర్స్లో మనము ఆల్టర్లోకి వెళ్ళి చూద్దాం. లెడ్జెస్ అన్నీ వచ్చేసాయి చూడండి. ఇక్కడ పైన చూస్తే మీరు రజనీ ట్రేడర్స్ అనే కంపెనీ కనబడుతుంది. అదేవిధంగా స్టాక్ ఐటమ్స్ చూడండి, సేమ్ డెల్, ఇన్స్పిరెన్, హెచ్పి ఇవన్నీ వచ్చేసాయి. రజనీ ట్రేడర్స్ కొత్త కంపెనీ. యూనిట్ నెంబర్స్ వచ్చేసాయి. స్టాక్ గ్రూప్ ఏం లేవు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు డే బుక్ వెళ్తే యాజ్ ఇట్ ఈజ్గా లాస్ట్ ఇయర్ ట్రేడర్స్ అనే కంపెనీలో ఉన్న మొత్తం, ఓకేనా, ఓచర్స్ అన్ని ఈ న్యూ కంపెనీ రజనీ ట్రేడర్స్ అనే కంపెనీకి వచ్చేసాయి. ఓకే, ఈ విధంగా మనము ఒక కంపెనీలో ఉన్న డేటా ఆల్ ఓచర్స్ని వేరొక కంపెనీలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.